భూమి, నువ్వింత త్వరగా నాకు చిక్కుతావని నేను అనుకోలేదు అని అపూర్వ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరోవైపు మాత్రం చెర్రీ భూమి ఫోటోను చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. "హ్మ్, నిన్ను ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాను. మరి నువ్వు నన్ను తలుచుకుంటూ ఉంటావా? నాకు ఏ రోజు కూడా పొలమారలేదు. నేను మాత్రం ఎప్పుడూ నిన్నే తలుచుకుంటాను. నాకు ఈ రోజైనా పొరమారిందా? నీకెన్నిసార్లు పొరమారి ఉంటుందో. అయినా నువ్వు తలుచుకుంటే నాకు పొలమారేది. నువ్వు తలుచుకోలేదు కాబట్టి ఏ రోజు నాకు పొరమారలేదు. అయినా పర్లేదు, నువ్వు నా ప్రేమని ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటావన్న నమ్మకం నాకైతే ఉంది" అని విధంగా అనుకుంటూ అలానే భూమి ఫోటోను చెర్రీ చూస్తూ ఉంటాడు. అదే సమయానికి "ఏంటి ఇది ఎవరి ఫోటో?" అని విధంగా అంటూ ఫోటోని లాక్కోగానే "అబ్బ ప్లీజే ఆ ఫోటో ఇవ్వే." "నేను ఇవ్వను." "అది కాదే, అవన్నీ తర్వాత చెప్తాను. అసలు ఈ ఫోటో నీ దగ్గర ఎందుకుంది? ఈ అబ్బాయి ఎవరో నీకు తెలుసు కదా. ఆ రోజు అత్తయ్యపై మాట్లాడింది కదా, అదే విరుచుకు పడుతూ మాట్లాడింది. ఈ విషయం అత్తయ్యకి తెలుసా? అమ్మో, ఇక అత్తయ్యకి తెలిసిందంటే అంతే సంగతి." "లేదు, తెలీదు." "మరి తెలీదని అంటున్నావన్నయ్య? ఇలా నువ్వు బహిరంగంగా ఫోటో పట్టుకుని చూస్తుంటే ఏమనుకోవాలి?" "అది కాదే, ముందు ఆ ఫోటో ఇవ్వు, నేను తర్వాత మాట్లాడతాను." "మాట్లాడడానికి ఏమీ లేదు." "సరే, ఈ ఫోటో అత్తయ్య చూస్తే ఎలా ఉంటుంది?" "అమ్మో, ఇక నన్ను రెండుగా చీల్చేస్తుంది. తనకి దొరకడమేంటి ఈ ఫోటో?" "అవునా?" అనే విధంగా అంటూ వెంటనే చెర్రీ అలా లాక్కోబోతూ ఉంటే ఆ ఫోటో క్రింద పడిపోతుంది. ఇక ఆ ఫోటో అలా గాలికి కొట్టుకుని వెళ్తూ ఉంటే "అన్నయ్య, ఈ ఫోటో అత్తయ్య చూసిందంటే ఇక అంతే సంగతి." "అవునే?" అని విధంగా అంటూ ఫోటో వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. అంతలో అపూర్వ అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అపూర్వ వచ్చే కాళ్ళ దగ్గర భూమి ఫోటో పడి ఉంటుంది. చెర్రీ కంగారు పడిపోతూ చూస్తూ ఉంటాడు. ఇక అదే సమయానికి నక్షత్ర ఆ ఫోటోను చూస్తుంది. అపూర్వ అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఫోటోను చూడకుండా అయ్యో, ఇది చూస్తే ఎలా అని అనుకుంటూ చూసేసరికి నక్షత్ర చేతిలో ఫోటోను చూసి "దీని ఫోటో ఇక్కడ ఉందేంటి? అదే, దీని ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? మాకెలా తెలుస్తుంది? నువ్వు ఫోటో పట్టుకొని ఉండేసరికి మేమే నిన్ను అడుగుతున్నాం, అంతే కదే?" "అవునవును." "హ్మ్, అసలు దీన్ని చూస్తుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. దీన్ని దీన్ని అయినా ఎందుకులే, ఆ ఫోటోని లేవు, నేను బయటపడేస్తాను కదా." "ఈ ఫోటోను బయటపడేయటం కాదు." అని విధంగా అంటూ వెంటనే చెర్రీ ముందు ఆ ఫోటోని రెండుగా చీల్చుతుంది. చెర్రీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలానే షాకింగ్గా నక్షత్రను చూస్తూ ఉండిపోతాడు. ఇక ఆ భూమి ఫోటోను ముక్కలు ముక్కలుగా చింపేసి చెర్రీ చేతిలో పెడుతుంది. చెర్రీ మాత్రం ఆ ముక్కలైన ఫోటోని అలానే చూస్తూ చాలా బాధపడిపోతూ ఉంటాడు. "ఈ ఫోటోని ముక్కలు చేశాను, కానీ ఇలా ఉంచడానికి వీల్లేదు, తగలపెట్టేస్తాను" అని అంటూ తగలపెడుతూ ఉంటుంది నక్షత్ర. మరోవైపు మాత్రం "అసలు ఎవరండి, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చారు? ప్లీజ్ అండి, నేను వెళ్ళాలి, నా వాళ్ళెవలో నేను తెలుసుకోవాలి. ఆయన నన్ను కలవడానికి వచ్చారు, నన్ను వెళ్ళనివ్వండి." "ఎక్కడికి వెళ్తావే?" అని అంటూ చెంప పగలగొడతారు. "ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. ఈరోజు నాకు ఎంతో ముఖ్యమైన రోజు. ఆయన్ని కలిసి నా వివరాలు తెలుసుకోవాలని అనుకున్నానండి. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు" అని కోపంగా రౌడీలో భూమితో అంటూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం "ఇదిగో అమ్మా, జ్యూస్ తీసుకో." "ఏంట్రా, ఆఫీస్కి వెళ్ళవా? నువ్వు ఇలా ఉంటే నాకు ఆఫీస్కి ఎలా వెళ్ళబుద్ధవుతుంది? అందుకే ఈరోజు లీవ్ తీసుకోవాలని అనుకుంటున్నాను." "సరే, భోజనం తీసుకుని వస్తాను." "వద్దురా, నువ్వు ముందు ఇలా కూర్చో." అదే సమయానికి పంతులు గారు వస్తారు. "అమ్మా, వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను" అని అంటూ వస్తూ ఉంటే ఈ పంతులు గారేంటి ఇలా వస్తున్నారు అని అనుకుంటూ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు. గగన్ "ఎవరమ్మా?" "నేను వల్లభాచారి" అని విధంగా అంటూ చెప్తూ ఉండగా "అంటే అబ్బాయిలకి అమ్మాయిల్ని చూసి పెడతాను, అమ్మాయిలకి అబ్బాయిల్ని చూసి పెడతాను. ఒక రకంగా చెప్పాలంటే పంతులు గారనే అనండి" అని ఈ విధంగా అనగానే గగన్ అలానే చూస్తూ ఉంటాడు.
10 అంతస్తుల బిల్డింగ్ ఉంది. అమ్మాయి కొందనపు బొమ్మలా ఉంటుంది. ఏమంటారు? ఈ ఫోటోకి ఓకే చేస్తారా? ఇంకొక అమ్మాయి కూడా ఉంది. ఇంకొక అమ్మాయికి మాత్రం బంగారం బోలెడంతా ఉంది. ఇక ఇల్లంటారా? బోలెడన్ని ఇల్లులున్నాయి. ఏ ఏ ఫోటోని సెలెక్ట్ చేస్తారో ఇక మీ ఇష్టం. కట్న కానుకలు కూడా మీరెంతంటే అంత అనే విధంగా పంతులు గారు చెప్తూ ఉంటే, అసలేంటమ్మా ఏం జరుగుతుంది? ఆయన చెల్లికి పెళ్లి చేయాలని అనుకుంటున్నారా? చెల్లికి కాదు బాబో, నీకు బాబో, అమ్మాయి అని అంటున్నాను కదా. ఆయన నాకేంటి పెళ్ళి? అది కాదు బాబు, ఈ ఫోటోను చూడు బాబు. వద్దు, ఫోటోలు చూసి మనసులు కలవాలి కానీ మనుషులు కలవటం ముఖ్యం కాదు. మనసులు కలిస్తేనే కదా. ఆయన ఈ పెళ్ళంటేనే ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. అది కాదు నాన్న, ఈ ఇంటికి కోడలిగా మహాలక్ష్మి అడుగు పెడితే నేను చూడాలని అనుకుంటున్నాను. ఇంకా ఎన్నాళ్ళురా నా భారం నేను దించుకోవాలంటే? ఈ ఇంటికి కోడలిగా ఎవరో ఒక అమ్మాయి రావాలి కదా. సరే అమ్మా, నేను నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటాను. అలాగే కానివ్వు, కానీ మా అమ్మకు నచ్చిన అమ్మాయి ఈ ఇంటి కోడలిగా వస్తుంది అని గగన్ చెప్పగానే, అయితే మీ ఇష్టాన్ని మీ అబ్బాయి కాదనను అని అంటున్నారు కాబట్టి మీరే చెప్పండి అమ్మా, ఆ అమ్మాయి ఎలా ఉండాలో. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉండాలి, కనులు పెద్దవిగా ఉండాలి, అందరి గురించి ఆలోచించే అమ్మాయి అని ఉండాలి. ఇంట్లో కష్టం వస్తే తను ముందుకు వచ్చి తన మీద భారం వేసుకునే అమ్మాయి బాగుంటుంది. ఇక జుట్టు మాత్రం పొడవుగా ఉండి అలా ఇంట్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మహాలక్ష్మియే నడుస్తూ వెళ్తుందన్నట్టుగా అలానే చూస్తూ ఉండాలి. ముఖ్యంగా అందం. అందం అంటే మనసున్న అమ్మాయి. అందంతో పాటు కలివిడి, కలుసుకుపోయే గుణం, ఇవన్నీ కూడా ఉంటే బాగుంటుంది అని ఈ విధంగా అంటూ ఉంటే, అంటే అమ్మాయి అంటే అలాంటి అమ్మాయిని చూడటం చాలా కష్టమేమో, ఎక్కడి నుండి ఊడిపడుతుందో అని పంతులు గారు చెప్తూ ఉంటే గగన్ అలానే చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు భూమి మాత్రం, ప్లీజ్ అన్నా, ఎవరన్నా నన్ను ఎందుకు ఇలా బంధించారు? డోర్ తలుపులు తీయండి. ఎవరు మీరు? ఎందుకు ఇలా డోర్ వేశారు? డోర్ తీయండి అన్నా, నేను వెళ్ళాలన్నా, నేను వెళ్ళాలి అని అంటూ భూమి చాలా బాధపడిపోతూ అలానే డోర్ దగ్గర కూర్చొని ఏడుస్తుంది.